సతీష్ గారు ఇప్పటివరకు చూపించిన అన్ని కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏం చూపించబోతున్నాను నేను చాలా నెక్స్ట్ అండి ఎక్సైటింగ్ గా ఉన్నాను. మన దగ్గర ఎక్కువ డిఫరెంట్ మోడల్ కొత్త డిజైన్ సోఫాస్ ఉంటాయండి. అందులో మీకు ఇది బేజ్ కలరు. బేజ్ కలర్స్ వచ్చేసి మీకు 3 సీటర్. మా దగ్గర 3 సీటర్ అంటే మీకు కొన్ని ఎక్కువ మోడల్స్ ఏంటంటే 9 ఫీట్ ఉంటుంది. మీకు బయట ఏంటంటే 3+2 అంటారు, కానీ చూడటానికి 3 సీటర్ లాగానే ఉండదు అనమాట. వాళ్ళు 3 సీటర్ని కుదిస్తారు, 2 సీటర్ లాగా ఉంటుంది. అండ్ 2 సీటర్ వచ్చి 2 సీటర్ ఉంటుంది, అంటే అది ఏంటి 7/5 ఉంటుంది. కానీ మన ఎలా కాదు 9/7 ఉంటుంది. మీకు మన వాళ్ళు ప్రైస్ ఎక్కువ అంటారు, ఎందుకంటే అప్పుడు అది చూసి వచ్చేసి అదేమో చిన్నవి అది గమనించరు ఎప్పుడు. మన వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ రేట్ అండి, క్వాలిటీలు అవన్నీ తర్వాత సంగతి. అవి ఆ క్వాలిటీ అర్థం చేసుకున్న వాళ్ళు రెడ్ స్టార్లు ఎప్పుడు పర్చేజ్ చేస్తూనే ఉంటారు. కొంతమంది కమెంట్స్ కూడా పెడతారు, అమ్మో మీ రేట్లు ఆకాశాన్ని ఉన్నాయని. ఉంటాయి, ఎందుకుండవు? ఎందుకంటే నీకు 9 ఫీట్లు 7 ఫీట్ ఇచ్చి ప్రైస్ ఉంది అంటే ఉంటుంది. మరి మరి ఇటాలియన్ లెదర్ మేము మీకు అన్ని చెక్ చేసి మీకు అంత కాన్ఫిడెంట్గా మేము అమ్ముతున్నాం, అది కంప్లైంట్ రాదని చెప్తున్నాము. మీకు ఇంక ప్రాబ్లం ఏంటి? మేము మోటార్స్ కూడా అన్ని కూడా RMT మెకానిజమ్స్, LNP మెకానిజమ్స్, ఒకిన్ మోటార్స్ వేపిస్తాం, ఒకిన్ రిక్లైనర్స్ వాడతాం అనమాట. సో ఇలాంటి స్పెసిఫికేషన్స్ మీకు బయట ఎవడో చెప్పడు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు ఫస్ట్ పాయింట్ ఏం తెస్తున్నారు అనేది. నేనేంటంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీలో తెస్తున్నాను కాబట్టి మనకు తెలుసు ఏం స్పెసిఫికేషన్స్ పెట్టాము లోపల. ఏ సోఫా గురించి అయినా అప్పటికప్పుడు చెప్పగలను. మనం కొత్తగా తడుముకోను ఎవరినో అడిగి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫోటో పెడితే చాలు, నేను చెప్తా మొత్తం ఏంటి దాని లోపల ఉందని. అంత కాన్ఫిడెంట్గా ఉంటాం కాబట్టి నేను కొనేది కూడా రేట్లు ఎక్కువేనండి. ఆబ్వియస్లీ మీకు మనం మంచి క్వాలిటీ ఇవ్వడానికి రెడ్ స్టార్ పెట్టాం, కానీ ఏదో చెత్త అమ్మేసి మీకు ఒక 2 ఏళ్ళు వస్తే చాలు అనుకునేటట్టయితే నా దగ్గర రావద్దని చెప్తాను నేను. అలా ఆలోచించే మైండ్ సెట్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. నీకు బెస్ట్ క్వాలిటీ కొనుక్కుంటున్నాను, కనీసం నా దగ్గరకు వస్తే 5 to 8 years ఉండాలి అనుకున్నప్పుడు నా దగ్గర మీకు ఆ క్వాలిటీ ఆఫ్ వర్త్ ఆఫ్ గుడ్స్ నేను అమ్ముతాను అనమాట. అందువల్ల అలాగే మీరు ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటా అంటున్నారు, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తాయా అండి, లేదంటే ఇక్కడికి వచ్చాక అసెంబుల్ చేస్తామండి? ఇప్పుడు ఇవి 3 pieces 3 ముక్కలు లాగా ఉంటాయి అనమాట. మొత్తం 3 సపరేట్గా మొత్తం కలుపుతారు అన్ని అట్లా. ఎందుకంటే కంటైనర్లో మీకు పెట్టడానికి కానివ్వండి అన్నీ కూడా చేయడానికి అన్నీ ఇవి ఉంటాయి అనమాట. అంటే మీకు ప్యాకింగ్ అంతా కూడా కొంచెం కుదించాలి కాబట్టి వాడు సపరేట్ ముక్కలు చేస్తాడు. వాళ్ళు వచ్చినాక మన వాళ్ళు ఇన్స్టాలేషన్. అంటే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది, ఇదంతా టెక్నాలజీకి సంబంధించే ఉన్నాయి కదా ఎక్కువగా, మరి ఏదన్నా ఇష్యూ లాంటివి ఏమన్నా వస్తాయి? మాక్సిమం ఏం రావంటున్నారు, లెదర్కి సంబంధించి అయితే ఏ ప్రాబ్లం లేదు, మరి టెక్నాలజీకి సంబంధించి ఏమన్నా వస్తే మరి ఇక్కడ ఏమన్నా ఉన్నారా? మోస్ట్లీ పోతే మీకు ఏం పోవాలండి, మహా అయితే మన దగ్గర కరెంట్ ఫ్లక్చువేషన్ వస్తే ఫస్ట్ పోయేది అడాప్టర్ మీకు బయట దొరుకుతుంది, అది మనం మార్పించవచ్చు. మీరు ఫోన్ చేశారంటే మనం దానికి అదే చెప్తాం, సర్వీస్ వారంటీ. మీరు కొన్నది తీసుకెళ్ళి వేస్తాం, అది కూడా మేము 1 year లోపల వస్తే మేమే చేస్తాం. కానీ రాదు అంత ఈజీగా, ఎందుకంటే ప్రీమియం అడాప్టర్ వాడుతున్నప్పుడు మీకు ఏం ప్రాబ్లం రాదు. అలా ఇంకా మోటార్స్ అంటారా అంత ఈజీగా అయితే పోవండి. ఎవ్రీ సోఫా నా దగ్గర మోటార్స్కి 3 years వారంటీ ఉంది నాకుంటుంది. కానీ నేను ఇండియాలో కరెంటు ఫ్లక్చువేషన్ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి నేను ఇవ్వను, అంతే. నేను 1 year ఇస్తాను. ఈలో పోయినా కూడా మేము చేస్తాం డెఫినెట్గా. అసలు రాదు, వస్తే చేస్తాం ఖచ్చితంగా. నేను కూడా కంప్లైంట్ వస్తే రిపేర్ చేస్తారా? మన ఎంప్లాయీస్ ఉంటారు. నేను కూడా కంప్లైంట్ వస్తే చూద్దాం అనుకుంటున్నాను, ఇంతవరకు రాలేదు. అంటే నేను ఇవన్నీ ఏదో కంప్లైంట్ వస్తుంది అని కాదు, జనరల్ గా ఇప్పుడు ఒక ఇంత బడ్జెట్ పెట్టి కొంటున్నాము అంటే హై క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి కూడా అంటే దాని వర్తే మీ దగ్గర ఉంటుందండి. ఇప్పుడు ఈ సోఫా నేను ఈ రేటుకి అమ్మకుండా నేను తక్కువ పెట్టినా కూడా కస్టమర్ ఎలా ఆలోచిస్తాడు తెలుసా? వీడు తక్కువ పెట్టాడంటే, ఇంత బాగున్న సోఫా నేను తక్కువ పెట్టాడంటే ఇది ఎందులో మాయ ఏదో ఉంది. ప్రతి ఒక్కరికి సార్ మన ఇండియన్స్ ఎలా ఆలోచిస్తారంటే తక్కువ పెట్టినా తప్పే, ఎక్కువ పెట్టినా తప్పే, ఏది లేదు. వాళ్ళకి నచ్చింది ఒకసారి వచ్చి కూర్చొని వాళ్ళు కంఫర్ట్ చూసుకొని ఈ ప్రైస్ ఉంది కదా వాళ్ళు ఒక బార్గెన్ చేస్తారు, దాని ప్రకారం మనకు గిట్టుబాటు అయితే ఇస్తాం, అంతే సింపుల్. ఇప్పుడు గిట్టుబాటు అన్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నానండి, ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఒకేసారి అమౌంట్ అంతా కట్టేసి తీసుకుంటారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇలాంటి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది కదా, మరి వాళ్ళకి ఏమన్నా బజాజ్ ఈఎంఐ ఉంది మన దగ్గర. వాళ్ళు కాకపోతే బజాజ్ ఈఎంఐకి వెళ్ళినప్పుడు మీకు 18% GST పడుతుంది వాళ్ళకి, మళ్ళీ ఎక్స్ట్రా అది వాళ్ళు పే చేస్తారు లేదని చూడాలి. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినప్పుడు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, అట్లాగైనా ప్రాబ్లం లేదు, ఏదైనా ప్రాబ్లం లేదు. సతీష్ గారు ఇదేంటి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది? ఇది 3+2 కొత్త మోడల్ అండి. సో మీకు ఇది కన్సోల్ బాక్స్, ఈ కన్సోల్ లో జస్ట్ మీకు లైట్ ఉంటుంది, డబుల్ ట్యాప్ చేస్తే ఫోకస్ మరీ ఎక్కువ పడుతుంది. మామూలు సింగిల్ ట్యాప్ అయితే ఇట్లా ఉంటుంది, మీకు ఎట్లా కావాలంటే అట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా. అండ్ ఇక్కడ USB పోర్ట్ ఉంటుంది, అండ్ ఇక్కడ స్టోరేజ్ బాక్స్. దాంతోపాటు ఏంటంటే ఒక యూనిక్నెస్, జస్ట్ మీరు సింగిల్ ట్యాప్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ USB పోర్ట్ ఉంటుంది, ఇక్కడ Type-C ఉంటుంది, మళ్ళీ డబుల్ ట్యాప్ చేసినప్పుడు అట్లా వెళ్తుంది.
ఓ అండ్ మీరు ఏదన్నా హాట్ వాటర్ కానీ ఏం కావాలన్నా సరే ఇందులో పెట్టుకున్నప్పుడు ఇక్కడ హాట్ వాటర్ నొక్కితే హాట్ వాటర్ని దాన్ని టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, ఓకే అలానే కూలింగ్ నొక్కితే కూలింగ్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అరే సో అట్లా మీకు డిఫరెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా కొంచెం బాగుందండి. యూనిక్గా ఉండాలి కదండి. మళ్ళీ అలా డబుల్ ట్యాప్ చేయగానే వచ్చేస్తుంది, సింగిల్ ట్యాప్ కొట్టినప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. ఎలా అండి అసలు ఇవన్నీ డిఫరెంట్గా భలే పట్టుకొచ్చారు అన్నీ కూడా చాలా బాగుంది. కొంచెం వెరైటీగా ఉండాలి. అండ్ ఇప్పుడు మామూలుగా మీరు సోఫాలో కూర్చొని ఊగలేరు కదా, ఇందులో ఊగగలుగుతారు. ఓకే స్వింగ్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఈ ఒక్క సీటే స్వింగ్ ఉంటుంది. ఓకే సో ఇది అంటే కాంపాక్ట్ సైజ్ కూడా. ఇప్పుడు మీకు ఇది 3 సీటర్లో కన్సోల్ వచ్చి కూడా మీకు 8 ఫీటే ఉంటుంది, అండ్ అది వచ్చేసి 5 ఫీటే ఉంటుంది పక్కది. ఓకే 2 సీటర్. అండ్ మళ్ళీ మీకు సైడ్ పిల్లోస్ ఇచ్చారు. అండ్ ఈ షేప్ వచ్చేసి చాలా డిఫరెంట్గా, సోఫాకి షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక చిన్న ఇంట్లో అయినా సరే 3+2 వేసుకునే వాళ్ళకి ఈ సోఫా చాలా బాగుంటుంది అనమాట, కన్వీనియంట్గా. అవును చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నదే కాన్సెప్ట్. చెప్పే కదండి, యూనిక్. మీరు ఏం చూసినా ఇక్కడ యూనిక్గా ఉండాలి అంతే. డెఫినెట్లీ యూనిక్గా ఉంది. ఇప్పుడు ఇది హాట్ వాటర్ అన్నారు కదా. అవునండి. అంటే మనం నార్మల్ వాటర్ పెట్టినా సింగిల్ ట్యాప్ అంటే మళ్ళీ కిందకి వెళ్తుంది. ఓకే ఓకే నార్మల్ వాటర్ పెట్టుకుంటే హీట్ అయిపోతాయా? అయినా అవ్వచ్చు, కానీ అంత రిస్క్ ఎందుకు మేడం? మీరు పోసుకుని వేడి ఉంటే చాలు కదా. మరి దీంట్లోనే మీరు ఇప్పుడు కుకింగ్ చేస్తారంటే కష్టం కదా. జనరల్గా అడిగాను. ఓకే మీ ఉద్దేశం గ్యాస్ పొదుపు చేస్తామనే కదా. అలా ఏం కాదులేండి, జనరల్గా అడిగాను. హాట్ వాటర్ అన్నాక చాలా వెరైటీగా అనిపించింది. టెంపరేచర్ మనం పెట్టిన టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది ఓకే సింపుల్ గా అంతే. కొంచెం యూనిక్నెస్ వాడతారా లేదో నాకు తెలియదు. కొంచెం డిఫరెంట్గా ఏమున్నాయి అనే వాళ్ళకి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏం చూస్తారు? జనరల్గా మనం బంగారం వేసుకునేందుకు ఎదురోళ్ళు చూపించడానికే కదా, మీ సాటిస్ఫాక్షన్ కోసం కాదు. అలానే సోఫాస్ కూడా ఎవరో ఇంటికి వచ్చినప్పుడు అరే ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి చూసినప్పుడు ఒక యూనిక్నెస్ మీకు కూడా ఏంటంటే సంతోషం. బా మన సోఫా చూడగానే అడిగారు. మీరు మామూలుగా ఇళ్ళకి వెళ్ళినప్పుడు నార్మల్ సోఫా ఉందనుకోండి, దెర్ ఇస్ నో యూస్ కదా, ఏముంది నార్మల్ సోఫా అని మీరు అనుకుంటారు. అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే మోడల్స్ అనమాట మనవి అన్నీ. వెరైటీ ఉండాలి ఏదైనా. చాలా బాగుంది. ఇది కూడా హాల్ చిన్నగా ఉన్న వాళ్ళకి చక్కగా అంటే మీరు కూర్చున్నా కూడా హెడ్డర్ దాకా హైట్ కూడా సరిపోతుంది. ఓకే కూర్చున్నాక హెడ్డర్ ఇప్పుడు ఇక్కడ దాకా కూడా ఉంటుంది అనమాట హైట్. మీరు కూర్చున్నప్పుడు చూసుకోండి, మీకు హెడ్డర్ ఆనుకున్నా కూడా కంఫర్ట్ ఫీల్ ఇస్తుంది అనమాట. అది బాగుంది. సతీష్ గారు, మనం ఇప్పటి వరకు అయితే అంటే నేను జనరల్గా అయితే స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ చూశాను. ఇప్పుడు రీసెంట్గా మీ దగ్గరికి వచ్చాకైతే స్మార్ట్ సోఫా చూశాను, బెడ్ చూశాను, చాలా చూశాను. ఇంకా స్మార్ట్గా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? స్మార్ట్గా మీకు ఒక చైర్ ఉందండి, రిక్లైనర్ చైర్. అదేంటంటే మీతో మాట్లాడుతుంది, మీరు చెప్పింది వింటది. అవునా? ఓ నా మాట వినే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని నేను ఫీల్ అవ్వచ్చు అనమాట. అయితే చైర్ అండి. ఓకే మనం చైర్ మాట్లాడొచ్చు. హలో సోఫా, హలో సోఫా, ఓపెన్ సోఫా. సో కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. క్లోజ్ సోఫా, సోఫా క్లోజ్. నా మాట వినిందండి. ఎవరైనా మీ ఆడవాళ్ళు మాటే కదండి వినాల్సింది చివరికి. సో ఇలా చేసేటప్పుడే మళ్ళీ మీరు ఆపాలనుకున్నప్పుడే స్టాప్ రిక్లైనర్ అన్నప్పుడు కూడా ఆగుద్ది అనమాట సగంలో ఉన్నప్పుడు. అలా 3 కమాండ్స్ ఉంటాయి దీనికి. క్లోజ్, ఓపెన్, మిడిల్ స్టాప్ అంతే, అంత మటుకే. అండ్ మీరు మామూలుగా చూసేటప్పుడు ఎప్పుడైనా రిక్లైనర్ లాగా అయినప్పుడు కూడా దీంట్లో మొబైల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు మొబైల్ పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి కూర్చొని మొబైల్ పెట్టి చూడండి, మీకు ఐడియా వస్తుంది. నేను చూస్తాను, ఎందుకంటే నా మాట వినింది కదా ఒకసారి. ఓకే జస్ట్ మీరు అది ఎలా కావాలంటే అలా ఫోల్డ్ కూడా, అంటే ఇట్లా కూడా వంచవచ్చు మీరు, మన కంఫర్ట్ని బట్టి. ఓకే పట్టుకునే బాధ కూడా లేదు, చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. సోఫా ఓపెన్ లేదండి, ఫస్ట్ హలో సోఫా అని చెప్పాలి. మీరు పలకరిస్తలేదు దాన్ని. ఓహో ముందు పలకరించాలా? అంతేలేండి, ఇంటికి ఎవరు వచ్చిన ముందు పలకరించాలి కాబట్టి. హలో సోఫా, సోఫా ఓపెన్. ఓకే సోఫా స్టాప్. ఓకే మనం ఇక్కడ స్టాప్ చెప్తే అక్కడ స్టాప్ అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే సోఫా క్లోజ్, సోఫా స్టాప్. ఓకే చాలా డిఫరెంట్ కలర్. అండ్ మీకు మొత్తం సోఫాలో 4 రిక్లైనర్స్. అంటే జనరల్గా మీకు లాంజర్లో
మీకు లాంజర్లో ఏంటంటే రిక్లైనర్ ఉండదు, కానీ మన దగ్గర ఉన్న సోఫాలో ఏంటంటే లాంజర్లో కూడా మీకు రిక్లైనర్ ఉందన్నమాట. ఓకే, అది కూడా మీకు ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వెరీ స్టైలిష్ మోడల్ అండి. ఓకే, ఎందుకంటే ఇట్స్ బ్రాండెడ్ కంపెనీ సోఫా. మీకు ఎంత స్టైలిష్గా ఉంటుందంటే మీరు చూడండి, ఇవి కూడా మళ్ళీ సింగిల్ టచ్. ఓకే, అంటే మీరు రిక్లైనర్ జనరల్గా పట్టుకుంటారు కదా, ఇది సింగిల్ టచ్. టచ్ చేసి వదిలేస్తే వెళ్తుంది, మళ్ళీ ఆపాలనుకుంటే ఎక్కడ టచ్ చేస్తే అక్కడ ఆగుతుంది. ఇదేంటంటే లాంజర్ ఇలా ఉండటం వల్ల మీకు మీరు పడుకున్నప్పుడు దీంట్లో మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ మోడల్ ఇంట్రడ్యూస్ చేసాము. అసలు ఈ మోడల్ వచ్చినాక నాకు వేరే ఎల్ షేప్లు కొనట్ల జనాలు, ఇదే ఎక్కువ కొంటున్నారు. ఎందుకంటే యూనిక్నెస్, సి పీపుల్ ఆల్వేస్ వాంట్ సంథింగ్ యూనిక్. సో అందువల్ల యూనిక్నెస్లోకి వెళ్తారు కాబట్టి దానివల్ల మన యూనిక్నెస్ కోరుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మీకు వేరే ఆగిపోతాయి. ఇప్పుడు ఇది బాగా మాకు వెళ్తుంది అనమాట. ఓకే, బాగా సేల్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎల్ షేప్లో ఎక్కడా కూడా మీకు ఇది ఉండదు రిక్లైనర్. అండ్ మీకు దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ 3 చైర్స్ కూడా అంటే ఈ 3 సీట్స్ కూడా మీకు మొత్తం రిక్లైనర్సే. ఓకే, మీకు అన్ని కూడా మొత్తం అండి, అన్ని ఈ 3 కూడా మీకు ఇక్కడ జస్ట్ రిక్లైనర్ ఉంటుంది. ఓకే, రిక్లైనర్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోద్ది. ఓకే, అన్ని వన్ టచ్ మనం ఏం చేసేది ఏం లేదు ఇంకా. ఓకే, అండ్ ఆ ఓపెన్ అయినప్పుడు కూడా మీకు చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, దీని థ్రెడ్డింగ్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. అంటే ఈ సోఫా ఎస్పెషల్లీ డీటెయిలింగ్ కానివ్వండి, లుక్ వైజ్ కానివ్వండి చాలా బాగుంటుంది. అండ్ 3 రిక్లైనర్స్, అన్ని మొత్తం 4 రిక్లైనర్స్ కాబట్టి కొంచెం ప్రీమియం మోడల్. అండ్ డిఫరెంట్ గా కూడా ఉంది, మొత్తం ప్లెయిన్ గా అంటే ఇప్పుడు ఓపెన్ అనగానే ఇట్లా మొత్తం ఓపెన్ అవ్వకుండా కొంచెం డిఫరెంట్ షేప్ కూడా బాగుంటుంది కింద. సో మీకు వద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా అంటే కిందకి వెళ్ళిపోద్ది అనమాట, సింగిల్ టచ్. సో అన్ని రిక్లైనర్సే కాబట్టి అన్ని రిక్లైనర్స్ అండి, అది మీ పక్కనే ఉంటుంది. రిక్లైనర్ ఓపెన్ చేయాలంటే పక్క దాంట్లో జస్ట్ ఒక బటన్ నొక్కితే ఓపెన్ అయిపోతుంది. ఇది కూడా అంతే, సేమ్ సింగిల్ ప్రెస్. ఓకే, సింగిల్ ప్రెస్ లో ఓపెన్ అయిపోతుంది. కలర్ బాగుంది, అన్ని రిక్లైనర్స్ చక్కగా. ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే నాకే కావాలి రిక్లైనర్ అనుకుంటే అందరూ ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు, గొడవ ఉండదు అనమాట ఎవరికి. అండ్ ఇక్కడ కూడా మీకు జస్ట్ ఇది ఓపెన్ కాకపోతే ఈ హెడ్రెస్ మాత్రం అడ్జస్టబుల్ అండి. ఓకే, అన్నీ మీకు జస్ట్ ఫ్రంట్ కానీ ఇలా అంటే ఇలా పడిపోతుంది. మీకు ఎట్లా కావాలంటే ఇప్పుడు ఇలా 3-4 స్టేజెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఇలా ఆగుతుంది అనమాట కంప్లీట్గా, మన కంఫర్ట్ని బట్టి ఆపుకుంటే సరిపోతుంది. మీకు ఇట్లా ఆపుద్ది. మాకు వద్దు అనుకున్నప్పుడు జస్ట్ ఇలా పూర్తిగా ముందుకొని వదిలేస్తే వెనక్కి వెళ్ళిపోద్ది. అండ్ ఈ మెకానిజమ్స్ కూడా అన్ని ప్రాబ్లం ఏం రాదండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మీకు అసలు కంప్లైంట్స్ ఉండవు. సి వెన్ యూ ఇంపోర్టింగ్ ఫ్రమ్ సమ్ బ్రాండెడ్ కంపెనీ అసలు ప్రాబ్లమ్స్ ఉండవు. ఫస్ట్ పాయింట్ నేను అలాగే ఆలోచిస్తాను. నేను మార్కెట్లో ఇప్పుడు నాకు చైనా మార్కెట్లోకి వెళ్తే నాకు 40,000-50,000 కూడా సోఫాలు ఉంటాయి, కానీ తీసుకొచ్చి వేసుకునే బదులు అవి అనవసరం. మనం చైనా పోతుంది దేనికి? బెంజ్ కారు కొనుక్కోవడానికి, మామూలుగా మారుతి కారు కొనడానికి కాదు. సో నేను ఆ క్లయింట్స్కి అదే చెప్తా, మీరు లగ్జరీ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు చైనా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఓకే, అంతే సింపుల్. కానీ మరి చాలా మంది చైనా ప్రొడక్ట్స్ అంటే ఎక్కువ వారంటీ ఉండదు, అంత బాగోవు అది ఏంటంటే అది కూడా మనమే తయారు చేసాం. మనం ఎప్పుడు కూడా ఏంటంటే క్వాలిటీ ఎప్పుడు చూడమండి, మనకి ఎంత తక్కువ వస్తుందని చూస్తాం. అప్పుడు ఏంటి, ఏ ట్రేడర్ అయినా ఎలా ఆలోచిస్తాడు, కస్టమర్కి అది బొమ్మ అంటే బొమ్మే, అది బొమ్మలాగా ఉంటే చాలు, అది 10 రూపాయలకి రావాలన్నది మన కాన్సెప్ట్. 10 రూపాయలకి వచ్చిన బొమ్మ ఎక్కడ ఉంటుందండి? ఉండదు కదా. సో అలానే చైనాలో ఏంటంటే మీకు ఎప్పుడు ఏబిసి అనే క్వాలిటీస్ ఉంటాయి. మీరు ఏ క్వాలిటీకి ఎంత ప్రైస్ పెడితే దాని తగ్గట్టు వాడు చేసిస్తాడు. మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ని బట్టి మ్యానుఫ్యాక్చర్ ఎలాంటిది కావాలంటే అలా చేస్తాడు. ఎవరైనా అంతే అండి. నేను మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉండి నా దగ్గరకు ఒక ట్రేడర్ వచ్చి నాకు ఈ వస్తువు ఇంతలో చేయండి అన్నప్పుడు నేను చేస్తా. అది క్వాలిటీ ఆలోచించకూడదు అప్పుడు, సింపుల్. అలానే క్వాలిటీ కావాలనుకున్నప్పుడు ప్రీమియం కూడా పెట్టాల్సి వస్తుంది. అలానే మన అన్ని ప్రీమియం మోడల్స్ ఉంటాయి అనమాట. అది మనం అలా కాంప్రమైజ్ అవ్వమండి, ఎందుకంటే క్వాలిటీ దగ్గర నేను రాజీ పడిన అసలు ఫస్ట్ పాయింట్. అమ్మకుండా అయినా ఇంట్లో కూర్చుంటా కానీ నేను ఏదో తీసుకొచ్చి అమ్మి వాళ్ళ చేత మాట్లాడడానికి నేను రెడీగా లేను. కాంప్రమైజ్ అవ్వం అనమాట. చూడండి మీ కాఫీ టేబుల్స్ కూడా చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉంటాయో చూడండి, ఎంత పెద్ద పెద్ద కాఫీ టేబుల్స్ తెప్పిస్తాం అనమాట. అన్ని మూవులే. అంటే మీకు ఇప్పుడు ఇది వచ్చేసి సపరేట్ పీసు, ఇది సపరేట్ పీసు. ఇదేంటంటే మీకు స్టెయిన్లెస్ స్టీల్, ఇది పక్కన వచ్చేసి మీకు వుడ్ మీద వెనీర్ ఫినిష్, అటు పక్కన వచ్చేసి సింటర్ స్టోన్. ఇది మీకు ఇదేంటంటే స్క్రాచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్. మీరు కూర్చొని మామూలుగా మీరు ఏదైనా టీవీ చూస్తే కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చు దాని మీద, గీతలు ఏం పడవు, క్వశ్చనే లేదు.
మీకు కావాలంటే ట్రై కూడా చేయొచ్చు. సో ఇదేంటంటే పెబుల్ అంటారు అనమాట. ఓకే, మీకు ఇట్లా రొటేట్ అవుతుంది 3. సో ఇలాగా రొటేట్ అవుతుంది మొత్తం ఈ 2. అవును, నాకు డౌట్ అండి, మరి ఇప్పుడు సోఫా ముందు ఇలా వేసుకోవాలి అంటే మరి ఇవి హైట్ తక్కువ ఉన్నాయి కదా, మరి లేదండి ఇప్పుడు కొత్త ట్రెండింగ్ అండి కొంచెం లో హైట్ కాఫీ టేబుల్స్. కొంతమంది అయితే తీసుకోరు అసలు, అమ్మో ఎంత తక్కువ ఉంది మనం మళ్ళీ కాఫీ పెట్టాలన్నా వంగటాన్ని ఎందుకు అనుకుంటారు. కానీ బట్ పెద్ద పెద్ద విల్లాస్లో వాళ్ళకి మాత్రం ఇదే స్టైలిష్, అందువల్ల స్టైలిష్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఇది 3+2 అండి. ఇది కాంపాక్ట్ సైజ్ ఆఫ్ రిక్లైనర్స్ అండి. అంటే రిక్లైనర్స్ అంటే మీకు ఎట్లా ఉంటుందంటే మీరు ఇప్పుడు డ్యూయల్ మోటార్ రిక్లైనర్స్ మన దగ్గర డ్యూయల్ మోటార్ ఏంటంటే మామూలుగా 9 feet by 7 feet ఉంటుంది. కానీ ఈ డ్యూయల్ మోటార్ రిక్లైనర్ ఏంటంటే ఇది మీకు 7 by 5 feet. 7 by 5 feetలో ఏంటంటే మీరు సింపుల్గా ఇప్పుడు దీంట్లో కూర్చున్నారు అనుకోండి, మీకు కూర్చున్నప్పుడు కంఫర్ట్ ముందు మన హెడ్డర్కి కరెక్ట్గా టచ్ అవుద్ది. అండ్ ఇది రిక్లైనర్ లెగ్కి ఓన్లీ. ఓకే, మళ్ళీ తర్వాత ఇక్కడ మోటార్ హెడ్డర్ మోటార్ ఉంటుంది అనమాట కంప్లీట్గా. ఓకే, రిలాక్స్ అవ్వడానికి చక్కగా డ్యూయల్ మోటార్. అంటే ఇది ఎక్కువగా ఏంటంటే ఎవరైనా సరే టీవీ ముందు వేసుకున్నప్పుడు మన ఇప్పుడు ఓటీటీ వచ్చినాక ఏంటంటే చాలా మంది టీవీలోనే మూవీస్ చూస్తున్నాం. మనం చూసేటప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఒక అరగంట అంటే ఇట్లా కూర్చొని చూస్తాం. ఇక ఇంకా టికెట్ కొనుక్కొని చూసే బదులు థియేటర్లో చూసే బదులు మన కొంపలో కూర్చోవడం ఎందుకు అప్పుడు. సో దాని బదులు ఏంటంటే మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి రిక్లైనర్లో మనం కూర్చొని సినిమా చూసేటప్పుడు ఏంటంటే రిలాక్స్గా కంప్లీట్గా మొత్తం ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఎంతసేపు అయినా ఇలా కాళ్ళు పెట్టుకొని మొత్తం సినిమా పడుకొని చూసినట్టే కదా కంప్లీట్గా ఇట్లా పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు మనం ఇలా వ్యూ చూసేటప్పుడు ఏంటంటే ఆ సినిమా వ్యూ చూసేటప్పుడు మనం హెడ్డర్ కాసేపు ఎంత గ్రౌండ్ వెళ్ళిపోయింది, కానీ ఇలాగా హెడ్డర్ ఇలా అనుకుంటే వ్యూ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, రిలాక్స్ అవ్వచ్చు. అలాగే మనం టీవీ చూడడానికి కావాల్సినంత నెక్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా సింపుల్. ఇప్పుడు మనం 0 చేసేయాలంటే ఒక చిన్న బటన్ ఉంటుంది, అది కొడితే మొత్తం ఆటోమేటిక్గా ఒక సెట్ అయిపోద్ది. సో ఇది కాంపాక్ట్ సైజు మీకు 2+3లో ఏంటంటే మీకు ఈజీ సైజ్ అనమాట. మన అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు, కంఫర్టబుల్ సైజ్. ఇప్పుడు రిక్లైనర్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు, అందుకనే కదా థియేటర్లో కూడా పెట్టేస్తున్నారు. అవునండి, అంటే ఓటీటీ వచ్చా బాగా రిక్లైనర్స్ బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు సినిమాకి పోయి చూడడం థియేటర్కి అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి యూత్ అంటే వెళ్తారు, కానీ కష్టం కొంచెం బిజినెస్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ ఎవరు వెళ్ళరు ఎప్పుడో. అది సో ఇలా డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో సతీష్ గారు, ఇంకా ఏమేం కలర్స్ ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మా ప్రేక్షకుల కోసం ఒకసారి చూపిస్తారు. చూడండి, మన దగ్గర ఇంకా వెరైటీ ఆఫ్ బెడ్స్ ఉంటాయి, మీకు వెరైటీ ఆఫ్ కాఫీ టేబుల్స్, అంటే కొన్ని ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సోఫాస్ కూడా ఉంటాయి అనమాట. సో మీకు అదేంటంటే ఇప్పుడు చూడండి, ఇది 3+2 సైజ్ వైజ్ మీకు చూడటానికి, అంటే సైజ్ వైజ్ కాదు, మీరు చూడటానికి 2 seater లాగా ఉంటుంది, కానీ 3 seater. అంటే ఈ మనకి చిన్న హౌసెస్ కానివ్వండి, వాటికి కాంపాక్ట్ సైజులు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. అది ప్రీమియం మోడల్. ఇప్పుడు మీరు ఆ చివరి కూర్చోండి, ఇంకా గ్యాప్ ఉంటుంది. సో 3 seater ఇది 3 seater, అది 2 seater. సో ఈ 3 seater వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఇది 7 feet ఉంటుంది, అది 5 feet ఉంటుంది. ఈ కాంపాక్ట్ సైజెస్ అనమాట. మీకు నీట్గా ఎక్కడైనా ఇంట్లో ఇటుపక్క అయినా వేయచ్చు. అండ్ ఇది నాన్ రిక్లైనర్ పని లేదు, అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, మంచి హ్యాపీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. లెదర్లో ఇది వచ్చేసి మీకు 1.4 1.5 అట్లా పడుతుంది. మంచి కంఫర్ట్ లెదర్, అంటే అన్ని ఇటాలియన్ లెదరే ఉంటుంది. అంటే మీరు ఓన్లీ లెదరే చేస్తారండి, వేరే ఫ్యాబ్రిక్ లో కూడా చేస్తారా? యాజ్ ఆఫ్ నౌ ఫ్యాబ్రిక్ లేదండి. వియత్నాం కానీ లేకపోతే మలేషియా కానీ చూస్తున్నాము ఫ్యాబ్రిక్ తెప్పిద్దామని. ఈ మధ్య అడుగుతున్నారు కొంతమంది. మాకేంటంటే ఫ్యాబ్రిక్ ఏంటంటే డస్ట్ తో పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము అమ్మం అనమాట. జనరల్ గా చైనా నుంచి ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ సోఫాస్ వర్కౌట్ అవ్వదు తేవటం. సో అలాగా ఇప్పుడు ఇది వచ్చేసి మీకు ఇంకొక ఎల్ షేప్ సోఫా. ఇందులో కూడా మనకి 2 రిక్లైనర్స్ ఉంటుంది. ఆ రిక్లైనర్, ఈ రిక్లైనర్, ఇది అది కంప్లీట్ గా 2 రిక్లైనర్స్. ఇది కూడా మీ కాంపాక్ట్ సైజు 10/7. 10/7 సైజులో ఉంటుంది. మళ్ళీ మీరు కార్నర్, ఇప్పుడు సపోజ్ మీకు ఇటువైపు వేసుకోవాలనుకోండి, మామూలు జనరల్ వాటిలో కుదరదు, కానీ ఇది కార్నర్ ఉండటం వల్ల ఏంటంటే ఇది అటైనా మార్చుకోవచ్చు, అది తీసుకొచ్చి ఇటైనా పెట్టుకోవచ్చు, ఎలా షేప్ కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని మెయింటెనెన్స్ అంటే క్లీనింగ్ ఇదంతా కూడా ఎలా అండి? నార్మల్ అయినా సోఫాస్కి మన దగ్గర క్రీమ్స్ ఉంటాయండి. ఆ క్రీమ్ ఎందుకంటే మాది మీరు చెప్పే కదా బెంచ్ కార్ కొన్నట్టే, మీరు మెయింటైన్ కూడా అలాగే చేయాలి లెదర్ని. మా దగ్గర ఉన్న క్రీమ్స్ మీరు వాడితే ఏంటంటే లెదర్ పాడవదు. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే అది కూడా బాక్స్ 300 కొనరు అనమాట. సర్ఫ్ నీళ్లు, షాంపూ నీళ్లు,
ఆ ఏసీ బాగా తుడుస్తారు, లెదర్ డ్యామేజ్ అవుద్ది, తొందరగా పాడైపోద్ది. ఓకే, అప్పటికప్పుడు రిజల్ట్ కనపడదు, అప్పటికప్పుడు రిజల్ట్ ఎప్పుడు కనపడదు కానీ టైం టేకింగ్. సో మనం ఏంటంటే అట్లా కాకుండా వాళ్ళకి కావాల్సిన సైజు అంటే మన దగ్గర ఎప్పుడు లెదర్ శాంపిల్స్ ఉంటాయి, దాంతో వాళ్ళు నీట్గా క్లియర్ అంటే క్లీన్ చేపిస్తారు, కొత్త సోఫాలా కనిపిస్తుంది, ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. మేమే క్లీన్ చేసుకోవచ్చు అంటే ఎవరైనా చేసుకోవచ్చు అండి. చిన్న బాక్స్, దాంట్లో మీకు క్రీమ్ ఉంటుంది, దాని మీద స్పాంజ్ ఉంటుంది, దాంతో క్లీన్ చేస్తే మీకు దాంతో మీరు మీ దగ్గర ఉన్న లెదర్ బ్యాగ్ అయినా లెదర్ బెల్ట్ అయినా సరే దేన్నైనా క్లీన్ చేసుకోవచ్చు. లెదర్ అయి ఉండాలి అంతే దాంతో, అది అలాగా. సో ఇక్కడ బెడ్స్ అండి, బెడ్స్ మీకు కంప్లీట్గా మన దగ్గర చెప్పా కదా 60,000 నుంచి ఉంటాయి. బెడ్స్ కూడా అన్ని మన దగ్గర ప్రీమియం బెడ్సే ఉంటాయండి, ఎక్కడ కూడా మనము కాంప్రమైజ్ అవ్వము. ఈ స్టీల్ పట్టీ కానివ్వండి, ఇవి కూడా మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు కానీ 45 to 60 days వెయిట్ చేయాలి, తప్పదు. ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ అండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఇది స్టెయిన్లెస్ స్టీల్ పట్టీయే. ఇది లెదర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టం. మీ ఇంటి తగ్గట్టు మీరు మార్చుకోవాలనుకుంటే టైం పడుతుంది. ఒక 3 నెలల ముందు మా దగ్గరకు వస్తే హ్యాపీ అనమాట. ఓకే, అనుకున్న టైంకి మీరు ఇండ్లలోకి వెళ్ళే టైంకి ఖచ్చితంగా తెప్పించి పెడతాం, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ టేబుల్స్ అండి, సైడ్ టేబుల్స్ మీకు 12,000, 15,000, 10,000 కూడా ఉంటాయి. ఓకే, అంటే ఈ బెడ్ కాదు, అదే ఆ బెడ్ కాదు, బట్ కావాలంటే కలర్ కస్టమైజేషన్ చేపిస్తాం, అది ప్రాబ్లం లేదు బెడ్. సో ఇప్పుడు దీంట్లో అయితే ఏ మూమెంట్ లాంటి జస్ట్ నార్మల్ గా ప్రీమియర్ బెడ్ అంతే. అంటే ఇది స్టోరేజ్ బెడ్ యాక్చువల్ గా. ఓకే, ఇది మీకు స్టోరేజ్ కూడా చేపిస్తాము, అంటే ఎక్కువ మేము స్టోరేజ్ పెట్టము, బట్ మీకు స్టోరేజ్ కావాలంటే మాత్రం చేపిస్తాం. జస్ట్ హైడ్రాలిక్ ఇట్లా ఓపెన్ చేస్తే స్టోరేజ్ వస్తుంది. ఓకే, జనరల్ గా ఏంటంటే కొంచెమే ఇస్తారు, మొత్తం ఇచ్చారే? ఇది మొత్తం ఉంటుందండి. ఓకే, ఎక్కువ ఏం పట్టవు. లెదర్ బెడ్స్ ఏంటంటే మోడర్న్ కోసం మళ్ళీ మనోళ్ళకి అంటే కింద క్లీనింగ్ కి చాలా ఇంపార్టెంట్ కదా. అవును, మనోళ్ళు ఒప్పుకోరు, క్లీనింగ్ ఉండాల్సిందే. మళ్ళీ క్లీనింగ్ ఉండాలి, స్టోరేజ్ ఉండాలి, బెడ్ అందంగా ఉండాలి, 3 కావాలి. మళ్ళీ అన్నిటికన్నా ముఖ్యమైనది చవక, బడ్జెట్లో కావాలంటారు, అది ప్రాబ్లం. సతీష్ గారు, ఇది కూడా చాలా క్లాస్ గా ఉందండి, చాలా బాగుంది. దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఇది ఏంటంటే మీకు వైట్ అంటే బేజ్ కలర్ అండి, మీకు మధ్యలో చెస్టెడ్ ఫీల్డ్స్ ఉంటుంది. ఇది బయట ఇప్పుడు ఏంటంటే బాగా కాపీ కొడుతున్నారు, లోకల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కానీ ఈ ఫినిష్ రాదు. సో అంటే క్వాలిటీ కూడా ఉండదు. కాపీ మన వాళ్ళకి చెప్పే కదా, ప్రైస్ తగ్గగానే ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే క్వాలిటీ బాగా అర్థమవుతుందో వాళ్ళకి నచ్చింది, ఒకసారి కూర్చొని చూసినాక బెడ్ బాగుందంటే మనం ఇస్తున్నాం అనమాట. సో మీకు ఈ బెడ్ మొత్తం అంటే ఈ బెడ్ అంతా కలుపు 98,000 అవుద్దండి. మ్యాట్రెస్ ఎక్స్ట్రా అండి, మళ్ళీ కష్టం. ఎందుకంటే మ్యాట్రెస్ ఇప్పుడు ఏంటంటే మనోళ్ళు ఆర్గానిక్ అని ఇప్పుడు చాలా చెత్త అంతా వచ్చింది, సో వాళ్ళు ఏం నచ్చుద్దో తెలియదు. అందుకని మ్యాట్రెస్ మా దగ్గర ఉన్నాయి, మేము చూపిస్తాము. క్లయింట్స్కి నచ్చితే అది తీసుకుంటారు, లేదంటే బయట కొనుక్కుంటారు. మోస్ట్లీ బెడ్స్ బాగా ఇంపార్టెంట్ చూస్తారనమాట. సో ఈ ప్రైస్ ఏంటంటే 98,000 అండి. ఇది ఓన్లీ ఫర్ బెడ్ అండి, నాట్ ఫర్ మ్యాట్రెస్. మ్యాట్రెస్లు ఏంటంటే కస్టమర్స్కి ఆర్గానిక్ అవన్నీ చాలా వెరైటీస్ వచ్చినాయి కాబట్టి మార్కెట్లో ఎవరికి ఏది నచ్చుద్దో తెలియదు. చాలామంది ఏంటంటే మీకు మ్యాట్రెస్లలో కొంచెం కొంతమంది ఏమో హార్డ్ కావాలంటారు, కొంతమంది ఏమో కొంచెం జంపింగ్ కావాలంటారు. సో కస్టమర్ అందుకని మనం మన దగ్గర ఉన్నాయి చూపిస్తాం. మేము అన్ని ఇంపోర్టెడ్ అమ్ముతాం, మ్యాట్రెస్లు కూడా మన దగ్గర ఉన్నాయి చూపిస్తాం. కస్టమర్కి అది నచ్చితే ఓకే, దాని ప్రైస్ చెప్తాం సపరేట్గా. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా సెట్ కొనాలి అంటే ఎంత అండి మొత్తం? మీకు సెట్ అంటే మీకు 1.4 దాకా అవుతుందండి. 1.4 దాకా అవుతుంది సెట్ మొత్తం. మా మ్యాట్రెస్లు అన్ని 12 inches 9 inches ఉంటాయండి, అంతకన్నా తక్కువ మా దగ్గర ఉండవు కూడా. మా దగ్గర మ్యాట్రెస్లో మీకు మెమరీ ఫోమ్ ఉంది, లేటెక్స్ ఉంది, అండ్ పాకెట్ స్ప్రింగ్స్తో ఇండివిజువల్గా పాకెట్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి అనమాట. పాకెట్ స్ప్రింగ్ మీద కూడా మళ్ళీ లేయర్స్ ఆఫ్ మెమరీ ఫోమ్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ బెడ్ వచ్చేసి మీకు 60,000 పడుతుంది. ఇది కూడా ఇదేంటంటే చూడటానికి కాంపాక్ట్ సైజులో క్వీన్ సైజ్ అనుకుంటాం, కానీ ఇది క్వీన్ సైజ్ కాదు, ఇదేంటంటే మీకు కింగ్ సైజ్. కింగ్ సైజ్. ఎందుకంటే వేరే మామూలుగా మనకు బెడ్స్ ఏంటంటే జనరల్ గా మ్యాట్రెస్ దాటి కూడా వస్తాయి, కానీ దీంట్లో అలా ఉండదు అనమాట. ఇది కంప్లీట్ గా కింగ్ సైజే అండ్ రీజనబుల్ బడ్జెట్ 60,000లో. సింపుల్, బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ పట్టీతో. సో మీకు ఇది వచ్చేసి హోమ్ థియేటర్ పర్పస్ అండి. హోమ్ థియేటర్లో ఉండే వాళ్ళకి వాడుకోవడానికి బాగుంటుంది. ఇది కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది, రిక్లైనర్ అయిపోద్ది అనమాట. లెదర్, జెన్యూన్ లెదర్లో. వద్దు అనుకుంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. దేనికైనా సరే కలర్ ఆప్షన్ ఉంటుంది, కానీ టైం పడుతుంది. 45 to 60 days పడుతుంది అండి. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చర్ కాదు కదా, మనం మళ్ళీ ఇది ఎక్కువ హోమ్ థియేటర్కి అయితే బాగా యూస్ అవుతుంది. బాగా
సో ఇది చూసారు కదా, సతీష్ గారు చెప్పారు కదా, హోమ్ థియేటర్లో అయితే చాలా బాగుంటుంది. సతీష్ గారు చెప్పారని కాలేగా నాకు కూడా నిజంగా అయితే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. నిజం చెప్పాలి అంటే జనరల్గా మనం ఇలా కూర్చొని చూసినా కూడా చాలా కంఫర్ట్గానే ఉంది. హోమ్ థియేటర్లో చక్కగా రిలాక్స్ అవ్వుకుంటూ ఇలా కూల్ డ్రింక్ పట్టుకొని స్నాక్స్ తినుకుంటూ చూడటానికి చాలా కంఫర్ట్గా ఉంది. లేదు ఈ కంఫర్ట్కి మించి ఇంకా కంఫర్ట్ కావాలి అన్నా సరే మనం చక్కగా దీన్ని ఇంకొంచెం ఇలా చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు వీడియోలో ఎలా వెళ్తుంది అన్నది. ఇంకా చాలా డౌన్ వెళ్తుంది. మనం ఎంత రిలాక్స్గా ఉంటే అంత రిలాక్స్ వరకు వెళ్ళొచ్చు. ఇలా మొత్తం కూడా రిలాక్స్ అయిపోయి కూడా చూడొచ్చు. లేదు నాకు అంత రిలాక్స్ వద్దు, కొంచెం కంఫర్ట్గా నార్మల్గా చూద్దాం అనుకుంటే ఇంతవరకు కూర్చొని చూడొచ్చు. సో ఇలా బాగుంది. అంటే దీన్ని ఓపెన్ చేయకపోయినా కూడా రిలాక్స్గానే ఉంది. ఇంకా ఎక్కువ రిలాక్స్ కావాలి అనుకున్నప్పుడు ఇది ఇంకా చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి ఎల్ షేప్ సోఫా అండి. ఓకే, ఇది ఎల్ షేప్లో కూడా మీకు ఇవన్నీ ఏంటంటే 12/5.5, 11/5.8 అట్లా ఉంటాయి అన్నమాట. ప్రతి దాంట్లో మన దగ్గర ఉండే ఎల్ షేప్లో కంపల్సరీగా ఒక సీటు సింగిల్ రిక్లైనర్ ఉంటుంది. ఓకే, కంపల్సరీగా. ఇది వెరీ స్టైలిష్ మోడల్, మీకు బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ లెదర్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ 45 to 60 days. అండ్ ఇది యాంకిల్ సపోర్ట్ కూడా చూడండి క్లియర్గా. అవును, ఇది కంప్లీట్గా ఇట్లా కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కాంపాక్ట్ సైజ్లో కాఫీ టేబుల్. ఈ కాఫీ టేబుల్ కూడా అంతే సేమ్, మీరు రొటేట్ చేయొచ్చు. ఓకే, అంటే చిన్న సైజు ఉన్న వాళ్ళ ఇళ్ళలోకి బాగా పనికొస్తుంది ఇది. ఇలా కలర్ కాంబినేషన్ కూడా యాక్చువల్లీ బాగుంది. ఇది బాగుంటుంది. అండ్ మీకు ఇక్కడ ఒక టెంపర్డ్ గ్లాస్ ఉండటం వల్ల మీరు జస్ట్ ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు మొత్తం లోపల ఏమన్నా కనబడుతుంది. అండ్ క్లోజింగ్ ఇలా ఉంటుంది. ఓకే, సింపుల్. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ మార్బుల్ ఉంటుంది దీని మీద పైన. ఓకే, అది ఇది నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఎల్ షేప్ సోఫా. ఓకే, కంప్లీట్గా దీంట్లో కూడా సింగిల్ రిక్లైనరు. మీకు మా దగ్గర ఎల్ షేప్ సోఫా విత్ సింగిల్ రిక్లైనర్లతో మీకు 1.5 lakh 1.4 lakh నుంచి ఉంటాయండి. ఓకే, అంటే జెన్యూన్ లెదర్, ఇటాలియన్ లెదర్స్తో కంఫర్టబుల్గా ఉంటాయి. మన దగ్గర క్వాలిటీ అసలు కాంప్రమైజ్ అవ్వము. మీరు ఒకసారి ఎవరైనా క్లయింట్స్ ఎప్పుడైనా వచ్చి చూడాలండి. మాకు చాలా మంది ఫోన్స్ చేస్తారు, దాని రేట్ ఎంత, అసలు ఏంది అడుగుతున్నారు, ఏందో కూడా చెప్పరు అనమాట. మీ టీవీలో ఇప్పుడు వీడియో చూసాము, దాని రేట్ చెప్పండి అంటే ఎలా చెప్తాం? అట్లా కాదు కదా. మీరు వాట్సాప్ చేసి ఇది స్క్రీన్ షాట్ పెట్టి పలానా ప్రైస్ అడిగితే మనం కూడా చెప్తాం. కానీ మీరు వేగ్గా అడుగుతున్నారు, ఊరికినే అడుగుతున్నారు, మాకు తెలుసు. అందుకని మేము కూడా ఊరికినే ఉత్పత్తి ప్రైసే ఇస్తాం. మీరు స్టోర్కి వచ్చి మీరు కంఫర్టబుల్గా మొత్తం చెక్ చేసుకొని మీకు ఓకే నచ్చితే అప్పుడు మనము బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. అవును, ఎందుకంటే అడిగితే కొంచెం అటు ఇటుగా తగ్గిస్తారు కాబట్టి ఎవరైనా తగ్గిస్తాము. అది కాకుండా టీవీలో చూసిన దానికి ఇక్కడికి వచ్చి మనం పట్టుకొని ఆ ఫీల్ అయిన దానికి కూడా బాగుంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మళ్ళీ ఇది ఒకటి 3+2. ఇది వైట్ కలర్లో మన దగ్గర స్టాక్ ఉంటుంది. బాగుంటుంది. కాంపాక్ట్ సైజెస్, స్మాల్ సైజు, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీకు కరెక్ట్గా కూర్చున్నా కూడా చూడండి ఎంత కంఫర్ట్ ఉంటుందో. ఆఫీస్ పర్పస్లు బాగానే ఉంటాయి, హాల్ చిన్నగా ఎక్కడైనా అండి. ఇంకా అది అప్ టు యూ, మన ఎవరికైనా కస్టమర్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడు యాపిల్ తింటారు కదా, అలానే యాపిల్ కాఫీ టేబుల్. యాపిల్ కాఫీ టేబుల్ అనమాట. సో యాపిల్లో దీంట్లో మీకు ఇది బాండెడ్ లెదర్, బాండెడ్ లెదరు అండ్ కింద వచ్చేసి మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్. అది కాక మళ్ళీ ఇక్కడ మీకు రొటేటింగ్. ఓకే, అన్ని రొటేటెడ్ చక్కగా ఉంది. రొటేటెడ్ ఓకే, యాపిల్ది. అండ్ మళ్ళీ ఇలాగా ట్రే, ఓకే, యాపిల్ ట్రే. దాంతోపాటు మళ్ళీ మీకు ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అవును, బాగుంది. అది వెరైటీ కాఫీ టేబుల్స్ లో డిఫరెంట్ గా వెరైటీగా ఉంటుంది అనమాట. యాపిల్ షేప్. ఎస్, యాపిల్ బ్రాండ్ ఇష్టపడే వాళ్ళకి యాపిల్ ఫోన్ వాడుతున్నాము, యాపిల్ వాచ్ వాడుతున్నాం కదా, అలానే కాఫీ టేబుల్ కూడా యాపిల్ అని చెప్పుకోవచ్చు. అంతే, అట్లా.